అమృత్ టెండర్ల ఆరోపణలపై కేటీఆర్ కు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అమృత్ టెండర్లలో స్కామ్ జరగలేదని, కేటీఆర్ కు ఎవరు రాంగ్ మెసేజ్ ఇచ్చారని త్వరలోనే కేటీఆర్ ను కలిసి మాట్లాడతా అని భూపేందర్ రెడ్డి చెప్పారు. అమృత్ టెండర్లను సోదా కంపెనీ జాయింట్ వెంచర్ ద్వారా దక్కించుకుంది. అందులో తమకు 29% వాటా ఉందని సోదా యజమాని సోదిని మనోహర్ రెడ్డి చెబుతున్నారు. 2015లో బీఆర్ఎస్ హయాంలో పాలమూరు ప్రాజెక్టు పనుల సబ్ కాంట్రాక్ట్ను సోదా కంపెనీ దక్కించుకుందని, రాజకీయ దురుద్దేశంతోనే తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మనోహర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు కేసీఆర్ సర్కార్ అమృత్ టెండర్లు పిలిచింది. పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్, గజ ఇంజనీరింగ్, ప్రతిమా ఇన్ఫ్రా, మేఘా ఇంజనీరింగ్లకు కేసీఆర్ సర్కార్ వాటిని కట్టబెట్టింది. అన్ని కంపెనీలు టెండర్ ధరపై 3.99% అధికంగా కోట్ చేయడంతో అవి సిండికేట్ అయ్యాయన్న ఆరోపణలు వెలువెత్తాయి. దాంతో రేవంత్ రెడ్డి సర్కార్ టెండర్లు రద్దు చేసింది. కొత్తగా వేసిన టెండర్లలో 1137 కోట్ల రూపాయల పనులు ఏఎంఆర్ ఇండియన్, హ్యూమ్ 5 కంపెనీ, సోదా కన్స్ట్రక్షన్స్ జాయింట్ వెంచర్ దక్కించుకుంది. 2% తక్కువ ధరకే కోట్ చేసి పనులు దక్కించుకుంది. ఇందులో 330 కోట్ల రూపాయలు విలువైన పనులు సోదా కన్స్ట్రక్షన్స్ చేయనుంది. అయితే 8,888 కోట్ల స్కామ్ అంటూ కేటీఆర్ ఆరోపణలు చేయడంతో సోదా కన్స్ట్రక్షన్స్ వాటిని ఖండించింది. ఈ అమృత్ ఈ దాంట్లో యాక్చువల్గా ఒకటే ప్యాకేజ్ ఐ థింక్ 1100 చేంజ్ క్రోర్స్ అది వరకు. దానిలో ఏఎంఆర్ వాళ్ళది ఒక 51%, మా అల్లుని కంపెనీ షోదాకు 29%, ఐహెచ్పికి 20%. బిజినెస్లో ఎవరికి అవకాశం ఉన్నది వాళ్ళు చేస్తుంటారు. దీంట్లో రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు. అట్లనే ఇప్పుడు మా కేటీఆర్ గారు కూడా నేను యాక్చువల్గా 2 days నుంచి నేను కలిసి చెప్దాం అనుకుంటున్నాను. తనకు కూడా ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. దట్ కరెక్ట్ కాదు. అందరూ సొంత బామర్ది అంటే వైఫ్ ఓన్ బ్రదరే సొంత బామర్ది, కానీ కాదు. సో అట్లా మేబీ ఎవరో పక్కన ఏదో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మాట్లాడి ఉంటారు. ఇప్పుడు జేవీలనేమో వాళ్ళకు కూడా అన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. బట్ జేవీ ప్రకారం వాళ్ళకున్న క్వాలిఫికేషన్ ప్రకారం 29% వచ్చింది వాడికి 29% పెట్టింది జాయింట్ వెంచర్కి. సబ్ కాంట్రాక్ట్ ఈజ్ డిఫరెంట్. మామూలుగా సబ్ కాంట్రాక్ట్ ఇప్పుడు మనం లేబర్ పనులు చేస్తుంటారు కదా, జస్ట్ లైక్ దట్. ఎంతమంది మనకు కెపాసిటీ ఎంత ఉంటే అంత చేసుకోవచ్చు. దానికి దీనికి ఏం సంబంధం లేదు. అయితే పర్టికులర్గా ఈ సబ్జెక్ట్ అమృత్ సబ్జెక్ట్కి వచ్చేసరికి వీళ్ళు అన్ని రకాల కాంపిటెంట్ ఉంది షోదా కంపెనీకి. వాళ్ళ కంపెనీ టర్నోవర్ 160 కోట్లు నడుస్తుంది. లాస్ట్ ఇయర్ 20 కోట్ల ప్రాఫిట్ ఉంది. దానికి ప్రకారంగా 4 రకాల పారామీటర్స్ ఉంటాయి. బిడ్ కెపాసిటీ అంటే ఎంత బిడ్ చేయొచ్చు అనేది ఒకటి, ఫైనాన్షియల్ టర్నోవర్ రెండోది, ఆర్థిక స్థితి. ఈ 4 పారామీటర్స్లో ఫిట్ అయింది. ఫిట్ అయిన తర్వాతనే 29% టెండర్ తీసుకొని 29% జేవీ తయారు చేసుకొని వేసుకున్నారు టెండర్. అది జేవీలో లోయెస్ట్ టెండర్కి ఇస్తారు, మీకు అందరికీ తెలిసిందే కదా. అది లోయెస్ట్ టెండర్ ద్వారా ఆ కంపెనీకి వచ్చింది. 1,032 కోట్ల ఎంతో ఉంది అది. దీంట్లో ఏదో అక్రమం జరిగింది, అన్యాయం జరిగింది అని చెప్పడము నా దృష్టిలో చాలా తప్పు. 10 ఏళ్ళు ఒక అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉండి, మున్సిపల్ ఉండి, అంత అనుభవం ఉండి, ఇంతకుముందు ఇవే టెండర్లు ఆయన పిలిచి ఉండి, ఇప్పుడు మళ్ళీ ఇదేదో తప్పు జరిగింది అని చెప్పడం నా దృష్టిలో చాలా ఆయన పొరపాటు పడ్డాడా మరి ఎట్లా పడ్డాడో